నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హను అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రానికి పౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. స్టార్ కాస్టింగ్ తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరో డార్లింగ్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పౌజీ. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా ఇమాన్వి ఇస్మాయిల్ ని కన్ఫర్మ్ చేశారు. గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన ఈమె ఏకంగా ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా పూజా కార్యక్రమంలో కూడా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఆ హీరోయిన్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవలే భూతల స్వర్గం అయిన కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమాన్విని పౌజీ చిత్రం నుంచి తొలగించేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ తో యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోకి ఇమాన్ ఇస్మాయిల్ అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇమాన్విని ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించాలనే డిమాండ్స్ వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం మధ్యాహ్నం భీకర ఉగ్రదాడి జరిగింది. సైనిక దుస్తుల్లో వచ్చిన కొందరు టెర్రరిస్టులు అక్కడ పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు ఆనవాలు ఉన్న హీరోయిన్ ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేయడం ఏంటి అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గత ఏడాది పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమాను ప్రారంభించింది. 1940 నాటి హిస్టారికల్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో లార్జర్ దేన్ లైఫ్ సీన్స్ తో ఈ సినిమా ఉంటుందని అప్పట్లో మేకర్స్ తెలిపారు. మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడం కోసం పోరాడే యోధుడి కథ ఇదని చెప్పారు. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్న హీరోయిన్ ఇమాన్వి తొలి రోజునే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రభాస్ సరసన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేయడం చర్చనీయాంశమైంది. కాగా తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన మానవ నరమేధంను చూసి యావత్ ప్రపంచం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రూరమైన దాడిలో అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో దేశం మొత్తం షాక్ కి గురైంది. ఉగ్రదాడిని ఖండిస్తూ అందరూ నిరసనలు చేస్తున్నారు. మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తూనే ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మూలాలున్న ఇమాన్విని పౌజీ సినిమా నుంచి తీసేయాలని కోరుతున్నారు. ఇమాన్ ఢిల్లీలో జన్మించిన కంటెంట్ క్రియేటర్. ఇమాన్ తన కుటుంబం పాకిస్తాన్లోని కరాచీకి చెందినది. అంటే పాకిస్తాన్కు చెందిన ఆనవాలతో ప్రస్తుతం భారత్లో ఉంటుంది ఈ ఇన్ఫ్లుయెన్సర్. ఇక ఆమె తండ్రి అక్కడి ఆర్మీలో ఆఫీసర్ అని తేలింది. ఇమాన్వి అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్. అయితే స్క్రీన్ నేమ్ ను ఇమాన్విగా మార్చుకుంది. బేసికల్ గా డాన్సర్ అయిన ఇమాన్వి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లోనూ నటించింది. సోషల్ మీడియాలోనూ ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడైతే పహల్గామ్ ఉదంతం జరిగిందో పాకిస్తాన్ మూలాలు ఉన్న ఆమె పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలైంది. కొందరు ఆమెను హీరోయిన్ గా తీసుకున్న పౌజీని బాయ్కట్ చేయాలని అంటుంటే, ఇకపై ఇమాన్వికి సినిమాల్లో ఛాన్స్ ఇవ్వకూడదని, పాకిస్తాన్ నటీనటులను ప్రోత్సహించకూడదని మరికొందరు అంటున్నారు. నిజానికి పౌజీ సినిమా విడుదలకు ఇంకా చాలానే సమయం ఉంది. అప్పటికి ఈ వేడి పూర్తిగా చల్లారిపోయి ప్రశాంత వాతావరణం నెలకొనవచ్చు. అందరూ ఈ అంశాన్ని మర్చిపోయే అవకాశం కూడా లేకపోలేదు. కాగా తాజాగా జరిగిన ఈ దుర్ఘటన వల్ల ఆమె పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.